నా జీవితంలో నాకు ఇష్టం లేనిది ఇప్పటి వరకు ఏదీ లేదు. కానీ కొన్ని నెలల క్రితం మా జీవితాల్లోకి ఒక వ్యక్తి రావడం వల్ల అన్నీ ఇష్టం లేనివే జరగడం మొదలయ్యాయి. ఆ వ్యక్తి కారణంగా నా ఉమ్మడి కుటుంబం చీలిపోయింది. ప్రాణానికి ప్రాణం అనుకున్న నా తమ్ముడు మారిపోయాడు. అన్న మాట కూడా కాదని అడుగు బయటకు పెట్టి తన దారి తను చూసుకున్నాడు. వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఒకరి గురించి నాకు చెడుగా మాట్లాడడం అలవాటు లేదు. కానీ మాట్లాడాల్సి రావడం బాధగా ఉంది. నా బాధని అర్థం చేసుకుంటాడు అనుకున్నవాడు ఇప్పటికీ బాధ పెడుతున్నాడు, కానీ అర్థం చేసుకోవడం లేదు. అది వాడి తప్పు కాదని నాకు తెలుసు. తప్పు చేస్తుంది ఎవరో కూడా నాకు తెలుసు. కానీ ఏం చేయగలం? దూరం అయిపోయాడు. దూరంగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఇంకెవరు తీస్తారు? భూమిని తీయమను. వాళ్ళెందుకు? వాళ్ళు వచ్చింది క్యాటరింగ్కి. ఎందుకొచ్చినా మా అమ్మ నాన్నల షష్ఠి పూర్తికొచ్చారు. ఇక్కడ వాళ్ళు ఆనందంగా ఉండాలంటే అందరూ ఆనందంగా ఉండాలి. వాళ్ళు క్యాటరింగ్కి వచ్చారు అని నువ్వు అంటున్నావు, మా కోసం వచ్చారని మేము అనుకుంటున్నాం. సౌర్య, నువ్వు తీసుకొని వెళ్ళివు. భర్త గురించి చెప్పాలనుంది. నేను చెప్పడానికి తన గురించి ఇక్కడ తెలియని వాళ్ళెవరూ లేరు. కాకపోతే అర్థానికి అపార్థానికి మధ్య తేడా ఒక్క అక్షరం మాత్రమే. అక్షరం చేరగానే అర్థం అపార్థం అయిపోతుంది. ఇక్కడ జరుగుతుంది అది. ఎవరు రావడం వల్ల నా భర్త మారిపోయాడు అని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. కానీ తన పక్కన ఉన్నవాళ్లే తనని మార్చేస్తున్నారని అర్థం చేసుకోలేకపోతున్నారు. నా భర్త ఆ రోజు గడప దాటి బయటికి వెళ్ళుండొచ్చు, కానీ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. తన కుటుంబానికి కష్టం వస్తే ఎలా కాపాడుకోవాలా అని తపన పడుతున్నాడు. తన కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాడు. తోడబుట్టిన వాళ్ల గురించి ఆలోచిస్తున్నాడు. కట్టుకున్న భార్య గురించి కష్టపడుతున్నాడు. ఇంత మంచిగా ఉన్న ఆయన మంచితనాన్ని, ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజంగా నేను ఆయన్ని మార్చుంటే ఈరోజు ఇక్కడ క్యాటరింగ్ కోసమైనా రావాల్సిన అవసరం లేదు. తమ్ముడు దూరం అయితే తన ఇంటికి ఎవరొచ్చారు? వచ్చినా అవసరానికి ఒకరొస్తే అవమానించడానికి మరొకరొచ్చారే తప్ప ప్రేమతో ఎప్పుడు ఎవరు వచ్చింది లేదు.
కానీ ఆయన తన ఇంట్లో ఎవరికి ఏ కష్టం ఉన్నా అవమానపడ్డా పర్వాలేదు అని వస్తూనే ఉన్నాడు. అవమానాలు పడి తిరుగుతూనే ఉన్నాడు. అలా అని తను రావడం మానుకోవడం లేదు. తన కుటుంబాన్ని అభిమానించడం మానుకోవడం లేదు. ఎన్నిసార్లు ఎన్ని మాటలన్నా నన్ను అన్నది నా వాళ్లే కదా అని మనసుకి సర్ది చెప్పుకుని పోయాడే తప్ప ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ గొడవ పడింది లేదు. లక్ష్మణుడి కంటే రాముడు గొప్పవాడు కాబట్టి రాముడి పేరు చరిత్రలో నిలిచిపోయింది. కానీ రాముడు లక్ష్మణుణ్ణి అర్థం చేసుకోకుండా అవమానించుంటే రామాయణం అనే కథ మనకి ఇంకో విధంగా ఉండేది. ఈ రోజుల్లో ఇద్దరు అన్నదమ్ములు కలిసుంటే రామలక్ష్మణుల్లా ఉన్నారు అంటారు. కానీ నా భర్త తన అన్నకి నమ్మిన బంటులా ఉంటాను అని చెప్పాడు. అలాగే ఉన్నాడు, అలాగే బ్రతికాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న విషయంలో ఆయన హనుమంతుళ్లాగే ఉన్నాడు. కాకపోతే ఈ రాముడే అన్నని గుండెల్లో దాచుకున్న హనుమంతుణ్ణి గుర్తించలేకపోతున్నాడు. మధ్యలో వచ్చిన వాళ్ళు మార్చగలిగితే ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి రాకపోకలు ఎప్పుడూ ఆగిపోయేవి. మధ్యలో వచ్చిన వాళ్లే మార్చగలిగుంటే సంబంధాలు ఎప్పుడో తెగిపోయుండేవి. నేను మార్చాలి అనుకున్నా మాధవ్ మారడు కాబట్టే తను ఇక్కడున్నాడు, తను వెనక నేనున్నాను. ఇప్పటికైనా అర్థంలో చేరిన ఆ అక్షరాన్ని తీసేయండి. అర్థం చేసుకోండి. నెక్స్ట్ అన్నయ్య నూతి. ఇష్టమైన వాళ్ళ గురించి మాట్లాడాలని చిట్టిలో ఉంది. ఇంకెవరి గురించి చెప్తాడు? భార్య గొప్పతనం గురించి చెప్తాడు చూడు. అందరికంటే నాకు ఇష్టమైన వ్యక్తి మా అన్నయ్య.